ఉండండి. చెబుతారా కాసిం, లేకపోతే బాబుల్ గారు చెబుతారా? బాబుల్ గారు చదవండి. 115వ పేజీ. జస్ట్ ఆయన చదువుతారు, చదివిన తర్వాత మనం ప్రాక్టికల్ చేద్దాం. శవం కనురప్పులు అవి అక్కడ నుంచి శవం కనురప్పలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూ సల్మా రజల్లాహు అన్హు వార్త విని ఆయన ఇంటికి వచ్చారు. అప్పటికి అబూ సల్మా రజల్లాహు కళ్ళు విరుచుకుపోయాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కనురెప్పలు మూసి ప్రాణం పోయేటప్పుడు కళ్ళు దాన్ని వెంబడిస్తాయి అని అన్నారు. ఆ మాట వినగానే అబూ సల్మా రజల్లాహు అన్హు ఇంటి వారు గొల్లుమన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సముదాయిస్తూ, మీరు చెప్పే మాటలకు అల్లాహ్ సోదరులు ఆమీన్ అని అంటుంటారు, కనుక మీ మృదుల విషయంలో మంచి మాటలే పలకండి అని అన్నారు. తర్వాత ఆయన అబూ సల్మా రజల్లాహు అన్హు కొరకు ఈ విధంగా ప్రార్థించారు. ఓకే, చాలు, ఇక్కడ వరకు చాలు. మొట్టమొదటి విషయము, మృతుని యొక్క కళ్ళను మూయాలి. కళ్ళు తెరిచి ఉంటే కనుక కళ్ళు మూసేయాలి. ఇంకో విషయం కూడా నేను చెప్తాను. కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా కొన్ని జరిగే డేట్స్ ఉంటాయి. నిద్రలోనే కూర్చొని లేకపోతే స్పృహ తప్పిపోయి కింద పడిపోయారు. ఒకవేళ గనక మీకు నైపుణ్యత గనక ఉన్నట్లయితే హార్ట్ బీట్ చూడటము, పల్స్ చూడటం, ఈ విధమైనటువంటి పనులు కూడా చెయ్యాలి. మీకు తెలియకపోతే తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ విషయం కనీసం ఇది చేయాల్సినటువంటిది, కనీసం చెక్ చేయాల్సింది. నిజంగానే ప్రాణం పోయిందా లేదా తెలిసిపోతుంది, చూడంగానే తెలిసిపోతుంది. కన్నురెప్పలు మూయాలి. ఇక కన్నురెప్పలు మూస్తూ ఈ దువా అనేది చెయ్యాలి. అల్లాహుమ్మ గ్ఫిర్ ورفع درجته في المهديين واخلفه في عقبه في الغابرين واغفر لنا وله يا رب العالمين اللهم افسح له في قبره ونذر له فيه. ఈ దువా కనీసము మనము నేర్చుకోవాలి. ఒకవేళ ఇది చదవడం రాకపోయినా వల్ల ఇతనికి మోక్షం ప్రసాదించు, అల్లాహ్ వీరి యొక్క సమాధిలో నువ్వు కాంతిని ప్రసాదించు, స్వర్గం యొక్క వరాలను ప్రసాదించు. ఈ చిన్నపాటి దువాలు మనం చేసుకోవాలి. ఒక ఇద్దరు కావాలి వాలంటీర్స్. చేరేసుకుని ఇక్కడ కూర్చోండి పల్లెలు. అవసరం ఉన్నప్పుడు నేను పిలుస్తాను. ఇద్దరు వాలంటీర్స్ ఉంటే చేరేసుకుని కూర్చోండి పల్లెలు. చేరేసుకుని కూర్చోండి. ఇప్పుడైతే పని లేదు, ఎప్పుడైతే అవసరం ఉండేదో అప్పుడు ఉంచాలి, వెంటనే రావచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏదైతే వస్త్రం ఉంటుందో ఆ వస్త్రము కప్పివేసి ఉంటారు. ఇప్పుడు గుసుల్ కోసం తీస్తున్నారు. అయితే మొట్టమొదటగా మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, మయ్యతిని ఒక ప్రదేశంలో ఎక్కడైతే గుసుల్ చేస్తామో ఆ ప్రదేశాన్ని కవర్ చేసేయాలి, ఎవరి చూపు పడకుండా ఉండడానికి. ఎవరైతే గుసుల్ చేసేవారు ఉంటారో ఇక వారితో పాటు ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేసేవారు ఉంటారు. వారి తప్ప మిగతా వారు ఎవరు కూడా తొంగి చూడటము, రావడం, వెళ్ళడం ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. కవర్ చేసేయాలి మొత్తము. ఒకవేళ పైన కూడా కవర్ ఉంటే మంచిది, లేకపోతే ఇబ్బంది ఏం లేదు. మొత్తం కవర్ చేసేయాలి. దానికన్నా ముందే ఈ ఏర్పాటు కుదరక ముందే, అంటే మయ్యత్ని అక్కడికి తీసుకురాక ముందే ఒక పావు గంట అరగంట ముందే అంతా కూడాను రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఏం రెడీ చేసుకుని పెట్టుకోవాలి? నీళ్లు రెడీగా ఉండాలి. శుభ్రమైన నీళ్లు, పరిశుభ్రమైనటువంటి నీళ్లు. ఒకవేళ వాతావరణము వేడిగానే ఉంది, నీళ్లు కూడా వేడిగానే ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి, అలాంటప్పుడు దాన్ని కాగాల్సిన అవసరం లేదు, వేడి చేయాల్సిన అవసరం లేదు. చల్లగా ఉంది వాతావరణం, నీళ్లు చల్లగా ఉంటే కనీసం కాస్త గోరువెచ్చని నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది. అవే నీళ్లలో రేగి పళ్ళు ఉంటాయి కదా, వాటి రేగి ఆకుల్ని వేసేయాలి, ఉపయోగించాలి. దాంట్లో
దాంతోపాటు ఒకవేళ గనక మన దగ్గర ఇలాంటి సౌకర్యాలు లేవు కానీ ఉంటే చాలా మంచిది, రేగి ఆకుల యొక్క పౌడర్. మనలో చాలా మంది అన్ని యూజ్ చేయరు, ఇక్కడ చాలా లాభాలు ఉన్నాయి. రేగి ఆకుల యొక్క పౌడర్ చాలా. ఒకసారి నేను ఒకరికి రుఖియా చేయడానికి, అంటే జిన్నాత్ యొక్క అసర్ ఒక మహిళలో వచ్చినప్పుడు వారి యొక్క భర్త నన్ను పిలిచారు, ఇలా రుఖియా చేయమని, దమ్ చేయమని. నేను అక్కడ రేగి ఆకులు డిమాండ్ చేశాను. రేగి ఆకులు తీసుకురండి, దాంతో గుసులు చేయించాలి, అప్పుడు ఈ జిన్ అనేది తొలగిపోతుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మహిళ ఎవరైతే ఉన్నారో, ఇదేంటి ఇది జనాజాలకు వేసేది రేగి ఆకులు బతుకున్న వాళ్ళకి వేస్తారేంటి అని గొడవ పడింది. చనిపోయే వాళ్ళకి వేసే రేగి ఆకుల నీళ్లు బతుకున్న వాళ్ళకి వేస్తారని గొడవ పడింది, తిరిగి పడింది. చాలా మందికి ఈ విషయం తెలియదు. రేగి ఆకులు ప్రతి ఒక్కరూ ఉపయోగించాల్సినటువంటి. పాతకాలంలో ఎప్పుడైతే సబ్బులు షాంపూలు లేవో వీటిని ఉపయోగించారు. ఇందులో ఉన్నటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో మన శరీరంపై ఉన్నటువంటి, మన జుట్టుపై, మన శరీరంపై ఉన్నటువంటి గాయాలు, బ్యాక్టీరియాలు వీటన్నిటిని నశింపజేస్తుంది. చాలా లాభాలు ఉన్నాయి. అంతేకాదు రేగి ఆకుల వ్యవసాయం కూడా జరుగుతుంది అరకులో. ఇప్పుడు వాటి పౌడర్ కూడా తయారు చేస్తున్నారు. వాటి పౌడర్ని నీళ్లలో కలిపి తాగడం వల్ల కూడా లాభాలు ఉన్నాయి. దేని పడితే దాని బాధ కాదు, శుభ్రంగా కడుక్కొని దాన్ని మీరు మిక్స్ చేసి తాగడం వల్ల తక్కువ మోతాదులో, ఎక్కువ మోతాదు అది వేడి చేసి తక్కువ మోతాదులో తాగడం వరకు లాభాలు ఉన్నాయి. సరే, ఇవన్నీ విషయాలు పక్కన విషయాలు వచ్చింది కాబట్టి నేను చెప్పేశాను. చాలా మందికి ఇది అర్థం కాకపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రేగి ఆకులను ఉపయోగించాలి. దానితో పాటు కుంకుడుకాయల రసం, దీన్ని కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. అందులో ఉన్నటువంటి చెత్త రాకుండా పెట్టుకోండి. చెత్త వస్తువు ఉంటే అది చాలా డిస్టర్బ్ అయితే ఎక్కువ నీళ్లు ఖర్చు అవుతాయి. నీళ్ళు ఎక్కువగా ఖర్చు చేయకూడదు. ఎంత అయితే ఖర్చు చేయాలో అంతే ఉపయోగించాలి నీళ్లు. చాలామంది షాంపూ యూజ్ చేస్తారు, యూజ్ చేయవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఎక్కువగా యూజ్ చేయమాకండి. ఎక్కువ వేస్తే ఎక్కువ నొరుగు వస్తుంది, ఎక్కువ నీళ్లు వేయాల్సి వచ్చింది. మనందరికీ తెలుసు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తక్కువ నీళ్లలో గుస్సులు అయినా సరే, వుజు అయినా సరే అంతా తక్కువ నీళ్లలో చేస్తారు. సబ్బు కూడా యూజ్ చేయవచ్చు, సబ్బు కూడాను యూజ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆ వస్తువు లేదు కాబట్టి నోట్తో చెప్తున్నాను. మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు. వీడియో రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ అందులో కూడా వస్తుంది. రేగి ఆకులు, కుంకుడుకాయ యొక్క రసము, దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ తీసేసి వేరేగా పెడితే మంచిది. కావాలంటే షాంపూ యూజ్ చేయొచ్చు, లేకపోయినా ఇబ్బంది లేదు. సబ్బు కూడా యూజ్ చేయవచ్చు. అదేవిధంగా కర్పూరం, కాఫూర్, కర్పూరం మనకు పౌడర్ కూడా దొరుకుతుంది. లేకపోతే కాయిన్స్ బిళ్ళలు దొరికినా సరే దాన్ని నుజ్జు చేసి పౌడర్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఏమంటారు దాన్ని, ఆ పౌడర్ గంధం పౌడర్, గంధం పౌడర్, దాన్ని కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ ఇందులో కొన్ని వస్తువులు మీకు జనాజా ఐటమ్స్ ఏదైతే ఎక్కడైతే కొనడానికి వెళ్తారో మస్జిద్ దగ్గర ఏవైతే షాప్స్ ఉంటాయి, అత్తర్ అవన్నీ కూడా టోపీలు ఎవరైతే అమ్ముతుంటారో వాళ్ళ దగ్గర కిట్ ఉంటుంది, జనాజా కిట్. ఆ క్లాత్స్ ఇస్తారు. దాంతోపాటు గంధము, కర్పూరము, ఇత్తరు, ఇక కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో అక్కడ కొనుక్కోవచ్చు. అవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి అక్కడ. అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న కత్తెర, అదేవిధంగా ఒక నేల్ కటర్, గోల్డ్ తీసే నేల్ కటర్. చాలామంది దీన్ని ఉపయోగించరు, నేను చెప్తున్నాను, పెట్టుకోండి, మంచిది. ఇవన్నీ రెడీగా ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు మయ్యత్ని, మృతదేహాన్ని ఇదే స్థితిలో, ఇంట్లో ఏదైతే స్థితిలో ఉందో అదే స్థితిలో చేతుల మీదుగా తీసుకుని వచ్చి ఎక్కడైతే గుసుల్ ప్రాంతం ఉంటుందో ఆ గుసుల్ ప్రాంతం తీసుకొచ్చి పెట్టాలి. లేదా ఎక్కడైతే మయ్యత్ ఉందో అక్కడే గుసులు ఏర్పాటు చేసే అవకాశం ఉంటే అలా కూడా చేయొచ్చు. చుట్టూరా కర్టన్స్ కట్టేసి అక్కడ నుంచి తీసుకురాని అవకాశం లేదు అనుకున్నప్పుడు అక్కడే అందరినీ కూడాను పక్కకి పంపించేసి అక్కడ నుంచి అక్కడే ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు ఏదైతే బల్ల ఉంటుందో, బల్ల మీద మయ్యత్ని పెట్టి ఉంటారో ఆ బల్ల ఒక పక్క నుండి కాస్త పైకి ఎత్తి ఉంచండి. నార్మల్గా బల్లలు అయితే సమానంగా ఉంటాయి. తల వైపు ఉన్నటువంటి బల్ల కింద ఏదైనా ఎత్తుగా పెట్టండి. మరి ఎత్తుగా అవసరం లేదు, కాస్త ఎత్తుగా పెడితే సరిపోతుంది. ఎందుకు? నీళ్లు ఏవైతే శరీరం నుండి మనం వేస్తూ ఉన్నామో మాలిన్యం కానీ ఏదైనా సరే అది కిందకి ఇలా జారిపోతుంది, ఒకే చోట ఉండకుండా. ఓకేనా?
ఇప్పుడు మీరు మయ్యత్ని ఇక్కడ పెట్టేశారు. మయ్యత్ వేసుకున్నటువంటి వస్త్రాలలోనే ఉంది, ఇంకా దానిపై ఈ గుడ్డ ఉంది, క్లాత్ ఉంది. ఇప్పుడు నిదానంగా మనం ఏం చేయాలంటే, నార్మల్గా వస్త్రాలు ఉన్నాయి, శరీరంపై వస్త్రాలు ఉన్నాయి అనుకోండి, ఇక్కడైతే లేవు, వస్త్రాలు ఉన్నాయి. మనం గత క్లాస్లో కూడా చెప్పుకున్నాము, పురుషులకే జనాజా గుస్సులు వేయించాలి, మహిళలకే వేయాలి. కేవలం ఒకే ఒక చోట అనుమతి ఉంది, భార్య భర్తకు వేయచ్చు, భర్త భార్యకి వేయచ్చు. దీని తప్ప ఎవరికి అనుమతి లేదు. ఇది గుర్తుపెట్టుకుని రాసి పెట్టుకోండి. అయినా కూడాను మేము వేస్తున్నటువంటి మయ్యత్, మనం పురుషులము, మయ్యత్ కూడా పురుషుడే, అయినా కూడాను ఇస్లాంలో ఒక పురుషుని యొక్క మర్మాంగాలు, దాయవలసినటువంటి అంగము సతర్ అంటే బొడ్డు నుండి మోకాళ్ళ వరకు ఈ యొక్క భాగాన్ని ఎంత మాత్రం కూడా తెరవకూడదు. దీన్ని కవర్ చేయాలి. దీన్ని చూడడం కానీ దీన్ని తెరవడం కానీ చేయకూడదు. ఇప్పుడు మనం అనుకుందాం, క్లాత్స్ ఉన్నాయి, బట్టలు ఇంకా అలాగే ఉన్నాయి. లుంగి ఉంటే లుంగిని మీరు విప్పేసి లాగేయచ్చు, ప్యాంట్ ఉన్నా కూడా కాస్త నడుము పైకెత్తి లాగేయచ్చు. కానీ షర్ట్ ఉంటే మాత్రం కాస్త ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే మృతదేహము ఇంకా శరీరం బాగా కదులుతుంది, చేతులు కూడా బాగా కదులుతున్నాయి, షర్ట్ తీసేస్తే వచ్చేస్తుంది అంటే ఇబ్బంది ఏం లేదు. కానీ టైట్గా ఉంది, టీషర్ట్ ఉంది, లేకపోతే ఇబ్బందిగా ఉంది అంటే కత్తిరించేయండి. ఎందుకంటే మనము మృతదేహానికి ఇబ్బంది పెట్టకూడదు. ఆ చేతులు లాగడము, అందులోండి షర్ట్ తీయడము, గుండీలు తీయడము, ఇవన్నీ చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది మృతదేహానికి. ఈ విషయాన్ని మనం నోటు పెట్టుకోవాలి. కత్తిరించేయండి, ఇబ్బంది ఏం లేదు, అవన్నీ కూడా బయటపడేయండి. ఇప్పుడు మీరు తీసేశారు బట్టలు ఎలా తీశారు? ఇలా అడ్డం పెట్టే, ఇవన్నీ కూడాను అడ్డు పెట్టే తీయాలి, క్లాత్స్ అన్నీ కూడా. ఇప్పుడు శరీరంపై ఎలాంటి వస్త్రాలు లేవు, కేవలం ఈ దుప్పటి ఏదైతే ఇంట్లో వాళ్ళు పెట్టారో అది ఉంది. ఈ దుప్పటి కూడా తీసేయాలి, జానీ మస్జిద్ రండి, ఏంటి జానీ మస్జిద్ ఒకటి వేయించాలి. వేసేయండి జానీ మస్జిద్, ఇలా వేయండి, పెద్దగానే ఉంది కదా. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత దీనికి లాగేయండి ఇంకా నిదానంగా. ఇప్పుడు కేవలం సతర్ అంటే మర్మాంగాలు, దాయవలసినటువంటి మాత్రమే మనం ఇప్పుడు దాచాము పురుషునికి. మహిళలకైతే ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ అదే విధంగా ఉండాలి. ఇది వేయాల్సిన అవసరం లేదు. మొత్తం కూడాను ఇదే విధంగా, రొమ్ము వరకు కూడా అదే విధంగా, కాళ్ళ వరకు అదే విధంగా ఉండాలి. ఇదే స్థితిలో మహిళకు అనేది గుసులు వేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ జెంట్స్ ఉన్నారు కాబట్టి దీన్ని ఇక్కడ ఇది ప్రాక్టీస్ చేద్దాము జెంట్స్ కోసం. ఇప్పుడు మృతదేహానికి గుసులు స్టార్ట్ చేయకముందు వారి యొక్క శరీర యొక్క బాహ్య మాలిన్యాన్ని మనం శుభ్రం చేయాలి. ముందుగా మృతదేహం యొక్క కాస్త తల పట్టుకొని, నడుము పట్టుకొని చేయండి, మీరు కూడా ఇలా కాస్త పైకి ఎత్తాలి. కాసేపు దానికన్నా ముందు కాళ్ళు, చేతులు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇవి ఫోల్డ్ అవ్వట్లేదు కానీ ఇలా మనం ఫోల్డ్ చేయాలి. ఈ చెయ్యి. దాని తర్వాత కాస్త పైకి ఎత్తిన తర్వాత ఇక్కడ నుంచి పొట్ట భాగం ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఈ విధంగా పై నుండి కిందకు ఇలా నెమ్మదిగా, మెత్తగా జస్ట్ ఆనించినట్టు ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల, కాసేపు చేయడం వల్ల పొట్ట లోపల ఏదైనా గనక మిగిలి ఉన్నట్లయితే మల్లము అది బయటకు వచ్చేస్తుంది. అది బయటకు వచ్చిన తర్వాత మనకు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీ యొక్క జనాజా కిట్లో గ్లౌజ్ ఇస్తారు. వాటిని మీరు ఉపయోగించాలి. ఆ గ్లౌజ్ ద్వారా ఇప్పుడు మీ దగ్గర వాటర్ అనేది అవైలబుల్ ఉంది, వేసేవారు వాటర్ వేస్తూ ఉంటారు హెల్పర్స్. అదే గ్లౌజ్లో ఉన్నటువంటి ఆ చేతిని
ఎత్తకూడదు, ఇది ఇలాగే పెట్టి ఇక్కడ ఏదైనా గనక ఉన్నట్లయితే దాన్ని క్లీన్ చేసేయాలి. అదేవిధంగా కుదిరితే ఈ పక్క నుంచి అటు పక్కకి వెతుతారు. ఎత్తిన తర్వాత ఈ పక్క నుంచి ఇక్కడ గ్లౌజ్తో క్లీన్ చేసేయాలి. అదేవిధంగా అటుపక్క ఈ ఏరియా అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ గ్లౌజ్ తీసేయండి. కావాలనుకుంటే ఒకవేళ గ్లౌజ్ మన దగ్గర ఎక్కువగా ఉంటే మంచిది, కానీ కిట్లు చాలా తక్కువగా ఉంటాయి, 1-2 పెడతారు వీళ్ళు, ఎక్కువగా ఉంటే మంచిది. గ్లౌజ్ ద్వారా ఈ మాలిన్యాన్ని క్లీన్ చేసిన తర్వాత ఆ గ్లౌజ్ని పడేసిన తర్వాత ఇంకో గ్లౌజ్ని యూజ్ చేయండి. మహిళలు కూడా సేమ్ ఇలాగే చేయాలి. ఒక విషయం నోట్ చేసుకోండి, కేవలం వస్త్రం విషయంలో మినహాయించి, ఒక వస్త్రం విషయమే పురుషుల్లో లేడీస్లో మరియు జెంట్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. ఒక్క విషయం డిఫరెంట్ ఉంటుంది, అది నేను చెప్తాను ఇన్షాల్లా. ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మరికొన్ని బాడీ యొక్క క్లీనింగ్స్ గస్సాలు ఒక్కరే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే హెల్పర్స్ ఉంటారో వాళ్ళు కూడా చేయవచ్చు. ఉదాహరణకి కాళ్ళ యొక్క గోర్లు ఇస్లాం మనకు ఆదేశిస్తుంది గోర్లు ఎక్కువగా పెంచుకోదు. మనం చూస్తాం, ఒకసారి చూసిన తర్వాత మనకు తెలిసింది గోర్లు ఎక్కువగా ఉన్నాయంటే మనం ఏం చేయాలి, నెయిల్ కట్టర్తో కుదిరితే ఎక్కువగా పైకి వచ్చేసి బాగా నెయిల్ కట్టర్తో కట్ చేయడానికి మనం ప్రయత్నించాలి. చేతి యొక్క గోర్లైనా సరే, కాళ్ళ యొక్క గోర్లైనా సరే. అదేవిధంగా మగవారికి మీసాలు, చాలామంది ఏంటంటే మీసాల గురించి పట్టించుకోరు. మీసాలు ఈ పెదాల మీదకు వచ్చేస్తాయి, మీసాలు అనేవి పెదాల మీదకు వచ్చేస్తాయి. అలా రాకూడదు, ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. ప్రతి శుక్రవారం, ప్రతి జుమా మీరేం చేయాలి, గోర్లు కత్తిరించుకోండి. మీసాలు ఈ పెదాల మీదకు రాకూడదు. నీళ్లు తాగితే మీసాలకు నీళ్లు అంటకూడదు, ఇది మన సున్నత్. ఇది ప్రతి శుక్రవారం, ప్రతి జుమా రోజు మీసాలు కట్ చేసుకోండి. అదేవిధంగా మన శరీరంలోని వ్యర్థ వెంట్రుకలు, సంకలో ఉన్నటువంటివి, బొట్టు కింద ఉన్నటువంటి, మనం ప్రతి శుక్రవారం నెల లోపల మనం క్లీన్ చేసేసుకోవాలి. 40 రోజుల కన్నా మించకూడదు, వాటిని క్లీన్ చేసేసుకోవాలి. అలా అల్హమ్దులిల్లా ఒకవేళ నమాజీ యొక్క మయ్యత్ ఉన్నట్లయితే అవన్నీ క్లీన్గానే ఉంటాయి, మనకు ఎలాంటి అభ్యంతరం ఉండదు, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జస్ట్ చూసుకుని ఒకవేళ ఉంటే గనక వాటిని కాస్త ఏదైనా విధంగా క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించుకోవాలి. గోర్లలో గనక ఏదైనా మట్టి ఉన్నట్లయితే చీపురు పుల్లతో కానీ దేంతో అయినా కానీ దాన్ని తీసేసి అలా క్లీన్ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మన బాహ్య పరంగా మనము చేసుకున్నటువంటి క్లీనింగ్. ఇప్పుడు ఇన్షాల్లా ఇది చదవండి, మృతుని స్నాన సంస్కారం, అక్కడ నుంచి చదవండి. జీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక కుమార్తె చనిపోయినప్పుడు ఆయన మా దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు, ఆమె స్నానం కొరకు నీటిలో రేగాములు వేసి 3 లేక 5 సార్లు లేదా అవసరం అనుకుంటే అంతకంటే ఎక్కువ సార్లు స్నానం చేయించండి. చివరిసారి కర్పూరం కలపాలి లేక కొంచెం కర్పూరం కలపాలి. ఆ తరువాత స్నానం చేయించాక నాకు కబురు చేయండి అని ఆయన అన్నారు. మేము శవానికి స్నానం చేయించి ఆయనకు కబురు చేశాము. ఆయన వచ్చి మాకు తన లుంగి ఇస్తూ, కింద నుంచి తీసుకోండి మైక్. ఆయన వచ్చి మాకు తన లుంగి ఇస్తూ ఈ వస్త్రాన్ని ఆమె దేహానికి తాకే విధంగా చుట్టండి అని చెప్పారు. మరియు హజరత్ హఫ్సా రజియల్లాహు అన్హా ప్రకారం ఆమెను బేసి సంఖ్యలో స్నానం చేయించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఉమ్మే అతియా రజియల్లాహు అన్హా ప్రకారం, హదీస్ ప్రకారం ఆయన 3 లేక 5 లేక 7 సార్లు స్నానం చేయించండి అని అన్నారు. అదిగాక కుడివైపు నుండి ప్రారంభించండి. మొదట వుజూ చేయవలసిన అవయవాలను కడగండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టు కూడా ఈ హదీస్లో ఉంది. పోతే హజరత్ ఉమ్మే అతియా తాము ఆమె శిరోజాలు తువ్వి వాటిని 3 పాయలుగా చేశామని
జడలుగా అల్లామని కూడా తెలిపారు. బుఖారీ ముస్లిం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు ఇక్కడ వరకు చాలు ఇన్షాల్లా. ఇందులో హదీస్ యొక్క వెలుగులో హదీసుల వెలుగులో మీకు ఇక్కడ గుస్సుల్ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని సీక్వెన్స్గా చేద్దాం. మీకు థియరికల్గా హదీసులు అక్కడ మీ ముందు ఉన్నాయి, ఇప్పుడు ప్రాక్టికల్గా మీ కళ్ళ ముందు ఉంటుంది. ఏవైతే బాహ్యపరమైనటువంటి మాలిన్యాలు మీరు క్లీన్ చేసేసుకున్నారో ఇప్పుడు మీ వద్ద నీళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. మొట్టమొదటగా చేయవలసినటువంటి విషయం, ఎవరైతే గుసులు వేయిస్తున్నారో వారు నియత్ చేసుకోవాలి. వారు తల వద్ద నిలబడాలి, నియత్ చేసుకోవాలి. జనాజాకు గుసులు ఇస్తున్నారు. చాలామంది నియత్ అనగానే ఏదైనా చదవాలేమో, ఏదైనా చెప్పాలేమో, ఏదైనా మంత్రం చెప్పాలేమో, దువా చెప్పాలేమో అనుకుంటారు. నమాజుల్లో కూడా చాలామంది నుంచిన వెంటనే నమాజ్ పడతా హూ వాస్తే అల్లాహ్కే, రుఖ్ మేరా కిబిలే కి తరఫ్, కాబే కి తరఫ్, ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్నవి. నియత్ అంటే ఏమిటి? నియత్ అంటే మనస్సులో ఏదైతే మీరు తలుచుకుంటారో, సంకల్పించుకుంటారో దాన్ని నియత్ అంటారు. కాబట్టి మీరు గుసులు చేయించేటప్పుడు నోటితో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనసులో మీరు తలుచుకోండి, నేను ఈ మయ్యత్కు ఫలానా వ్యక్తికి నేను గుసులు చేయిస్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా మీరు చేయవలసినటువంటి విషయము, ఏ విధంగానైతే మీరు వుజూ చేస్తారో నమాజ్ కోసం ఏదైతే వుజూ చేస్తారో అదే వుజూ వీరికి చేయించాలి. వుజూ యొక్క అవయవాలు కడగాలంతే. ఇప్పుడు మయ్యత్ ఏదైతే ఉందో కూర్చోలేదు, నిలబడలేదు, ఈ యొక్క స్థితిలో వుజూ ఎలా చేయించాలి? సేమ్ అవే అవయవాలు కడగాలి ఏవైతే మీరు వుజూలో కడుగుతారు. మొట్టమొదటిగా చేతిని తీసుకోవాలి, కుడి చేతిని 3 సార్లు కడగాలి. ఎడమ చేతిని తీసుకొని ఎడమ చేతిని 3 సార్లు కడగాలి. ఇది పైన పెట్టేద్దాం. ఎడమ చేతిని 3 సార్లు కడగాలి. ఎడమ చేతిని 3 సార్లు కడగాలి. ఇప్పుడు దీని తర్వాత వజూలో ఏం చేస్తారు? మీరు చేతులు కడిగిన తర్వాత నోరు పుక్కలిస్తారు, ముక్కు శుభ్రం చేస్తారు. ఇప్పుడు మయ్యత్ ఎలా చేయాలి? 2 విధాలు ఉన్నాయి, 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మీ చేతిని తడుపుకోండి, జస్ట్ నీళ్ళలో తడుపుకోండి. నీళ్ళలో తడుపుకున్న తర్వాత మీ వేళ్లతో, చూపుడు వేళ్లతో అయినా సరే, 2 వేళ్లతో అయినా సరే, ఎలా కుదిరితే అలాగా చూపుడు వేళ్లతో పళ్ళని ఈ విధంగా లోపలికి పోనిస్తే సరిపోతుంది. నీటిని తాకిస్తే సరిపోతుంది. ఇలా 3 సార్లు కదిపితే అయిపోతుంది. అదేవిధంగా ముక్కుని కూడా, మీ చేతికి గ్లోవ్స్ ఉంటుంది, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మీ చేతికి గ్లోవ్స్ ఉంటుంది. లేకపోతే జనాజా కిట్లో కాటన్ కూడా ఇస్తారు. కొంతమంది ఉంటారు కకృతిగా, కాస్తంత కాటనే పెట్టి ఉంటారు. అడగండి, ఒకవేళ వేరేగా ఇచ్చే అవకాశం ఉంటే అడగండి. లేదంటే మీ దగ్గర ఉంటే ఏర్పాటు చేసుకోండి. ఎక్కువ కాటన్ పెట్టుకుంటే మంచిది. ఆ కాటన్ని తడిపి ఆ కాటన్తో ఈ విధంగా నోటిని తుడవడము, అదేవిధంగా అదే కాటన్ని ముక్కు యొక్క ఈ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కాస్త జస్ట్ ఇలా తడపడం చేయాలి. నీళ్లు వేయకూడదు. నీళ్లు తీసుకొని వేసేయడం ముక్కు లోపల, నోటి లోపల ఇలాంటి పని చేయకూడదు. జస్ట్ మీరు తడి చేత్తో పళ్ళని ఈ విధంగా రబ్ చేయండి. అదేవిధంగా ఇంకోసారి చేతిని తడుపుకొని దాన్ని మీరు ఆ యొక్క రంధ్రాలు ఇలా పెడితే సరిపోతుంది. ఇలా జస్ట్ ఇలా పైనుండి దాన్ని చూడండి, ఇలా చేస్తే సరిపోతుంది. నీళ్లు మాత్రం లోపలికి వేయమాకండి. సరే, ఇదైపోయింది. దీని తర్వాత ముఖం కడగాలి. 3 సార్లు ముఖం కడగాలి. దీని తర్వాత చేతులు మోచేయి వరకు మనం చేయాలి 3 సార్లు. అదేవిధంగా ఎడమ చేతిని 3 సార్లు. తర్వాత చివర్లో ఏం చేయాలి? తల మసాజ్ చేయాలి. తల మసా మీరు సింపుల్గా నీళ్లు ఇలా పెట్టేసి చెవులు ఇలా చేసేస్తే అయిపోతుంది. దాని తర్వాత కాళ్ళు కడగాలి. చాలామంది అంటారు, లేదు కాళ్ళు కడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గుసుల్లో కూడా ఇదే చేస్తాము. చివర్లో కాళ్ళు కడుగుతాం. లేదు, ఇందులో ఇఖ్తిలాఫ్ ఉంది. హదీస్లో ఉంది, ఏ విధంగానైతే నమాజ్ యొక్క వుజూ చేస్తారో ఆ విధంగా చేయమని ఉంది. ప్రత్యేకంగా మీరు జనాబత్ యొక్క గుసుల్ ఏదైతే మీరు జనాబత్ యొక్క గుసుల్ చేస్తారో, అపరిశుద్ధత యొక్క గుసుల్ చేస్తారో, అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు
ప్రత్యేకించి హదీసులు చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ హదీసులు ఏముందంటే ప్రవక్త వారు కాళ్లను చివర్లో కడిగేవారు. అది జనాబత్ యొక్క గుసుల్లో. జనాజా యొక్క గుసుల్లో మీరు వుజు ఏదైతే ఉందో నమాజు కోసం ఏదైతే వుజు మీరు చేస్తారో అదే వుజు చేయాలి. అయితే అలాంటప్పుడు కాళ్ళు కూడాను పాదాలు కూడాను 3 సార్లు కడిగేస్తే సరిపోతుంది. ఇఖ్తిలాఫ్ నుండి మనం బయటపడిపోవచ్చు. ఇప్పుడు దీని తర్వాత గుసుల్ అనేది ప్రారంభమవుతుంది. చాలామంది జనాబత్ యొక్క గుసుల్లో కూడాను వుజుని చివర్లో చేస్తున్నారు. జనాబత్ యొక్క గుసుల్లో కూడాను వుజుని చివర్లో చేస్తారు. గుసులు చేసేసారు, గుసులు చేసిన తర్వాత బయటకు వచ్చి వుజు చేస్తారు. ఇది తప్పు. వుజు ముందే చేయాలి, తర్వాత గుసులు చేయాలి. అదేవిధంగా జనాజా యొక్క గుసుల్లో కూడా, మయ్యత్ యొక్క గుసుల్లో కూడా. ఇప్పుడు గుసులు ప్రారంభమవుతుంది. గుసులు ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా తలని ఏవైతే మీరు తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి కుంకుడుకాయ రసం ఉంటుందో దాంతో మీరు శుభ్రంగా తల వెంట్రుకల్ని, ఒకవేళ అల్హమ్దులిల్లా మాషాల్లా గెడ్డం కనుక ఉంటే గెడ్డాన్ని మీరు కడిగేయాలి, రబ్బు చేసేయాలి. షాంపూ యూస్ చేసుకోవాలనుకునే వారు చేసుకోవచ్చు. కానీ నా అభిప్రాయం ఏమిటంటే షాంపూ యూస్ చేయకుండా ఉంటేనే బెస్ట్. అందులో కెమికల్స్ ఏం వాడతారు, మనం వాటి నుండి దూరంగానే ఉంటే బెస్ట్. కుంకుడుకాయ మంచి ఆప్షను, దాన్ని మనం ఉపయోగించాలి. ఏ విధంగా అయితే అక్కడ మనకు సిద్రా రేగి ఆకులు ఏవైతే ఉంటాయో ఆ రేగి ఆకుల నీళ్ళని మనం ఉపయోగించాలి. రేగి ఆకుల యొక్క నీళ్ళని మనం ఉపయోగించాలి. ఇప్పుడు నేను 1 by 1 చెప్పుకొని పోతున్నా, సీరియల్ వైజ్గా చెప్పుకొని పోతున్నాను. మీరు నోట్ చేసుకోండి ఇన్షాల్లా. దీని తర్వాత మనం ఇప్పుడు గుసులు ప్రారంభిస్తున్నాము. నీళ్లు వేయాలి. గుసులు అంటే ఏంటి? నీళ్లు పోయడము. తల మీద నుండి పాదాల వరకు నీళ్లు పారదీయడము. దీన్ని గుసులు అంటారు. తల ఇక్కడ మనం కడిగేయాలి. బాగా కడిగేసిన తర్వాత ముందుగా కుడి భాగము ఇక్కడ నుంచి నీళ్లు మీరు పోయాలి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది, ఇక్కడ ఎలా పోయాలి నీళ్లు? కాస్త తీసి ఇక్కడ నుంచి ఈ విధంగా పోయడానికి ప్రయత్నించాలి. గుసులు వేసేవారు ఇక్కడే ఉంటారు. హెల్పర్స్ ఎవరైతే ఉంటారో అటుపక్క ఇటుపక్క ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకొని ఇలా వేయడానికి ప్రయత్నించాలి. కుడిపక్క ఒకసారి నీళ్లు పోయాలి. అదేవిధంగా వెంటనే ఎడమ పక్క నీళ్లు వేయాలి. అటు ఉన్న వాళ్ళు వేయవచ్చు, ఇన్షాల్లా, ఈ ఇబ్బంది ఏం లేదు. మరి అదే ప్రాసెస్ రెండవసారి కూడా సేమ్ ఇదే విధంగా కుడిపక్క, దాని తర్వాత ఎడం పక్క. అవును, నేను అదే చెప్తున్నా, అబ్జర్వ్ చేయండి. మూడవసారి మళ్ళీ కుడి పక్క, తర్వాత ఎడం పక్క. ఇది సున్నత్. క్రాస్ తిప్పాలి. ఇది సున్నత్. హదీస్లో ఉంది, ఒక్కసారి, ఇప్పుడే మీరు చదివారు, ఒక్కసారైనా సరే సరిపోతే. ఇప్పుడే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు మనిషి. స్నానం చేసి కూర్చుని చక్కగా ప్రాణం పోయింది. నీట్గా ఉన్నాడు, పరిశుభ్రంగా ఉన్నాడు, క్లీన్గా ఉన్నాడు అతను. అలాంటి వ్యక్తికి ఒక్కసారి సరిపోతుంది. అలాగే మీరు ఇప్పుడే చదివారు, ఈ 3 సార్లు కూడా సరిపోకపోతే, ఇంకా మాలిన్యం ఉంది, ఇంకా జిడ్డు ఉంది, లేకపోతే ఇంకా మైల్ ఉంది, 5 సార్లు కూడా వేసుకోవచ్చు, 7 సార్లు కూడా వేసుకోవచ్చు. బేసిస్ సంఖ్య ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. కానీ ఇన్షాల్లా 3 సార్లకే సరిపోతుంది. ఎందుకంటే మన దగ్గర నీళ్లు, సిద్ధరా యొక్క నీళ్లు, శుభ్రమైనటువంటి నీళ్లు ఉన్నాయి. కుడి భాగము కాస్త పట్టుకోవాలి. చెప్పినట్టుగా ఈ విధంగా పట్టుకొని ఇలా కాస్త పైకెత్తి ఈ విధంగా. పై భాగం అయితే మీరు నీళ్లు పోయగలరు అలాగే, కానీ కింద భాగం వేయాలంటే హెల్పర్స్ ఉంటాయి. వీళ్ళు పైకెత్తుతారు, దాని తర్వాత ఈ విధంగా నీళ్లు పోసి, గ్లౌజ్ ఉంటాయి మీ చేతులకు, మీరు బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఏదైతే మీరు తాకకూడదు, కానీ గ్లౌజ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు తాకి ఈ విధంగా క్లీన్ చేయవచ్చు. అదేవిధంగా అటుపక్క కూడాను. ఒకసారి ఈ భాగము, ఇంకోసారి ఈ భాగము, క్రాస్ తిప్పి మొత్తం కూడాను మీరు క్లీన్ చేయాలి. అర్థమవుతుందండి? ఫస్ట్ ఇది అవ్వాలి, తర్వాత అది అవ్వాలి. వుజులో మనం ఏం చేస్తాం? ఒకే అవయవాన్ని 3 సార్లు చేస్తాం. అర్థమవుతుందా?
ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదు, మీకు క్లియర్ చేస్తున్నాను. మీరు కుడి చేతిని కడగాలి వజూలో, ఎడమ చేతిని కడగాలి. కానీ 3 సార్లు మీరు కుడి చేతిని కడుగుతారు, 3 సార్లు ఎడమ చేతిని కడుగుతారు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఈ భాగమంతా కూడాను ఒకసారి కడిగేసిన తర్వాత వెంటనే రెండో భాగం కడగాలి. రెండో భాగం కడగాలి. పై భాగం కూడాను కింద నుండి కూడాను ఇలా హెల్పర్స్ ద్వారా పైకెత్తి కడగాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, చివర్లో కర్పూరాన్ని వాడండి, చివర్లో కాఫూర్ని వాడండి. మొదటి దాంట్లో క్లియర్ అవుతుంది, రెండవ దాంట్లో కూడాను అల్హమ్దులిల్లా క్లియర్ అవుతుంది, మూడో దాంట్లో కన్ఫామ్గా గుసులు అయిపోతుంది. అప్పుడు మీరు కాఫూర్ వాడండి. ఇప్పుడు సబ్బు, చాలా మంది సబ్బు వాడతారు. సబ్బు వాడకము ఏదైతే ఉందో బెస్ట్ పద్ధతి ఏమిటంటే ఈ 3 గుసులు వేస్తూ ఉంటారు కదా, అప్పుడే వాడేస్తే సరిపోతుంది, లేదా దానికన్నా ముందు. ఎందుకంటే చివర్లో కాఫూర్ వాడాలి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సబ్బు యొక్క వాడకం మీరు ముందుగానే వాడుకోండి, లేదంటే కాఫూర్ యొక్క నీళ్లు వేయకముందే వాడండి. అర్థమవుతున్న విషయము. ఎందుకంటే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్లో తాకీదు చేసి చెప్పారు, చివరిసారి వేసేటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో, చివరిసారి తల నుండి పాదాల వరకు వేసేటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో దాన్ని మీరు కాఫూర్ యొక్క నీళ్లు వేయండి. కాఫూర్ యొక్క నీళ్ల ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. మొదటి లాభం ఏంటంటే దాని యొక్క సువాసన ఏదైతే ఉందో ఫ్రెష్నెస్ ఉంటుంది, ఇంకా అది చల్లదనాన్ని ఇస్తుంది, బాడీ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది దుర్వాసన రాకుండా ఉండడానికి. లాస్ట్లో వాడడం వల్ల అదేమవుతుందంటే అది శరీరంపై అలాగే ఉంటుంది. మీరు తీసుకెళ్ళి కఫన్ కోసం సిద్ధం చేసేటప్పుడు ఆ కాఫూర్ అనేది దానికి అంటుకునే ఉంటుంది, అది అంటుకునే ఉండాలి. అది ఉంది కదా అని వీళ్ళు మరలా నీళ్ళు వేసి దాన్ని తొలగించకూడదు. ఓకేనండి. దాని తర్వాత చదవండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారితో, ఒకవేళ నాకంటే ముందు నీకు మరణం జరిగితే నేను నీకు స్నాన సంస్కారం, వస్త్ర సంస్కారం జరుగుతాను, తరువాత జనాజా నమాజ్ చేస్తాను, మరియు నీ ఖనన సంస్కారం జరుగుతాను అని అన్నారు. ఇబ్న్ మాజా 1465. స్త్రీలకు స్త్రీలు మాత్రమే, పురుషులకు పురుషులు మాత్రమే శవస్నానం జరపాలి. కానీ భర్త భార్యకు, భార్య భర్తకు శవస్నానం జరపవచ్చును. అబూదావుద్ 3:1. అలాగే 7 సంవత్సరాల లోపు ఉన్న పాపకు లేక బాబుకు స్త్రీలు లేక పురుషులు స్నానం జరపవచ్చును. హజరత్ అలీ రజల్లాహు అన్హు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నేను స్నానం చేయించాను. అప్పుడు ఆయన కడుపులో మలమూత్రం శవానికి ఉన్నట్లు ఏమైనా ఉన్నదా అని చూశాను, కానీ అలాంటిది ఏమీ కనబడలేదు. ఎందుకంటే ఆయన బ్రతికుండినా మరణించినా ఎంతో పరిశుద్ధులు. హాకిం బైహఖీ కితాబ్. తర్వాత కింద చదవండి. హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఎవరైతే శవాన్ని స్నానం చేయించాడో అతను కూడా స్నానం చేసుకోవాలి, మరియు ఎవరైతే శవపేటలను ఎత్తుకొని పోయాడో అతను వుజూ చేసుకోవాలి. ఇంతటితో గుస్సుల్ యొక్క కార్యక్రమం అవుతుంది. చూడండి, ముఖ్యంగా సింపుల్గా మీ ముందు ఉంచుతాను. గుస్సుల్లో మీరు చేయవలసినటువంటి కార్యాలు ఏమిటి? మొట్టమొదటగా వస్త్రం యొక్క జాగ్రత్తలు. సతర్ తెరవకూడదు, వస్త్రం యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమంటారు దీన్ని? సతర్ అంటారు. ఈ సతర్ ఏదైతే ఉందో అది తొలగకూడదు, దీని యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. బట్టలు ఎలా తీయాలో ఆ పద్ధతి. తర్వాత బాహ్యపు మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో, గోళ్ళు, వ్యర్థ వెంట్రుకలు, మీసాలు, వీటిని క్లీన్ చేసుకోవడానికి. దాని తర్వాత తల కడగడం. దేనితో? ఏమంటారు దాన్ని? కుంకుడు రసంతో తల కడగడము, గడ్డం ఉంటే. ఇప్పుడు దాని తర్వాత నీళ్లు పోసేసి దాన్ని క్లీన్ చేసేసి, ఇప్పుడు తల మీద నుండి పై నుండి కింద వరకు కుడి భాగము వుజూ చేయడము. ఏ విధంగానైతే మీరు నమాజ్ కోసం వుజూ చేస్తారో ఆ వుజూ చేయించడము. దాని తర్వాత
దాని తర్వాత తల ఏదైతే ఉందో మనం కడగాలి. దాని తర్వాత కుడి భాగం అంతా కూడా ముందు వెనక హెల్పర్స్ ద్వారా మీరు హెల్ప్ తీసుకొని వెనక కూడాను క్లీన్ చేసుకోవాలి, కుడి భాగము అంతా కూడాను. అదేవిధంగా ఎడమ భాగం. ఈ ప్రక్రియ ముందు లేకపోతే ఈ ప్రక్రియలోనే సబ్బుని మీరు ఉపయోగించవచ్చు. ఒకవేళ మాలిన్యం ఎక్కువగా ఉన్నట్లయితే. ఇన్షాల్లా సబ్బు యొక్క ఉపయోగం ఉండదు ఒకవేళ ఉంటే. ఎందుకంటే సిద్రా ఏదైతే ఉందో, రేగి ఆకులే కదా, రేగి ఆకులు ఏవైతే ఉంటాయో అవే అల్హమ్దులిల్లా మనకు ఉపయోగపడతాయి. చివరి నీళ్లు ఏవైతే మీరు వేస్తున్నారో అందులో కర్పూరం ఉండాలి. ఇంతటితో గుసుల్ అనేది అయిపోతుంది. ఒకవేళ కనుక ఎక్కడైనా అటు ఇటు మాలిన్యం అంటిందేమో అని కాస్త పరిశీలించుకోవచ్చు. కాస్త అటు పైకెత్తేసి లేకపోతే కింద ఏమైనా ఉందా లేదా కాస్త పరిశీలించుకొని అక్కడ కనుక మాలిన్యం ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని మనం తొలగించేయాలి. చాలామంది ఇంకేమైనా చెయ్యాలేమో, నీళ్లు తల మీద నుంచి తింపాలేమో, ఏదైనా చెయ్యాలేమో, ఈ విధమైనటువంటి కార్యాలు చేస్తే గనక వాటిని అడ్డుకోండి. ఇంతటితో గుసుల్ అయిపోయింది. గుసుల్ అంటేనే శరీరం తల మీద నుండి పాదాల వరకు నీళ్లను పారజేసి శుభ్రంగా కడగడం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది తక్ఫీన్ వైపునకు, అంటే శవం యొక్క వస్త్రధారణ, కఫన్. ఇప్పుడు మనం చివరిలో చదివాము, ఎవరైతే గుసుల్ వేస్తారో వారు గుసుల్ చేసుకోవాలి, ఎవరైతే జనాజా ఎత్తుతారో వజూ చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఆదేశం ఏదైతే ఉందో అది వాజిబ్ కాదు. ఎందుకన్నారంటే ఎవరైతే స్నానం చేయించిన వారు ఉన్నారో వారి యొక్క శరీరంపై మాలిన్యం అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారు బట్టలు మార్చుకొని స్నానం చేసుకోవాలి. ఒకవేళ ఎలాంటి మాలిన్యం అంటుకోలేదు, మీరు దూరంగానే ఉన్నారు, జస్ట్ కేవలం నీళ్లు పడ్డాయి, బట్టలు మార్చుకుంటే సరిపోతుంది, అభ్యంతరం లేదు. వారు కూడా గుసుల్ చేయాల్సినటువంటి అవసరము లేదు. అదేవిధంగా జనాజా ఎత్తినటువంటి వారు వుజూ చేసుకోవాలి. ఇది ఒక ముస్తహబ్, ఒక మంచి కార్యము అంతే. ఓకేనండి. ఇప్పుడు వచ్చేస్తుంది కఫన్ యొక్క విషయము. ఇన్షాల్లా నేను చెప్పుకున్న ప్రకారంగా ఏదైతే మనం ఇక్కడ చేశామో అక్కడి నుంచి ఒక 2-3 వచ్చి ఇన్షాల్లా ప్రాక్టికల్గా వారు కూడా వచ్చి సింపుల్గా ఇలా అని చెప్పేసి వెళ్ళిపోతే చెప్పినటువంటి నాకు కూడాను, ఇక్కడ విన్నటువంటి మీకు కూడాను ఒక సంతృప్తి ఉంటుంది. ఇన్షాల్లా మీలో నుండి రావాలి, వచ్చి ఇలా చెయ్యాలి. ఇప్పుడు చూడండి, చదివిన తర్వాత ఎగ్జామ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే వెంటనే ఎగ్జామ్. ఇక్కడ మీలో వచ్చి ఒకరు నిమిషాలు ఇక్కడ చేయాలి. ఎవరైతే ముందు చేసి ఉన్నారో వాళ్ళు కూడా చేయవచ్చు, కానీ ఎవరైతే ఇప్పటిదాకా చేయలేదో వాళ్ళు ముందు వచ్చి చేస్తే బెస్ట్ ఇన్షాల్లా. ఇప్పుడు ఇన్షాల్లా మనము కఫన్ ప్రారంభిద్దాము. ఇది అయిపోయింది గుసుల్.